పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం బిట్రకుంటపల్లి గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి భర్త కుటుంబ సభ్యులపైన అదే మండలానికి చెందిన మల్లిక అనే మహిళ కొంతమందితో వచ్చి దౌర్జన్యం చేసి కత్తులు కర్రలతో దాడి చేశారని నాగలక్ష్మి తెలిపింది. అంతేకాకుండా వారు గ్రామంలో ఉంటే చంపుతామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. మల్లిక వలన నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఆదుకోవాలని పుట్టపర్తి జిల్లా ఎస్పీ సిఐకు మీడియా ముఖంగా నాగలక్ష్మి వేడుకుంది. నాగలక్ష్మి కుటుంబం ప్రస్తుతం అనంతపురం అర్బన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 7 ఏళ్ల క్రితము మల్లిక అనే వ్యక్తి అక్కడెక్కడ దొంగతనం చేసినట్టు తెలుసు. మాకైతే 7 ఏళ్ల క్రితము దొంగతనం జరిగింది సార్. కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత అదే సంవత్సరంలోనే ఎక్కడైనా కానీ మీకు చర్యలు దొరికినా ఏం జరిగినా మీకు న్యాయం చేస్తామని ఎస్ఐ సార్ చెప్పారు. అప్పుడు ఏఎస్ఐనా నాకు తెలియదు సార్. ఆ సార్ పేరు తెలుగు బుధవారం మెసేజ్ ఇచ్చినాడు. అప్పుడు ఆ సంవత్సరంలో మాకు న్యాయం జరిగింది సార్. మా గొర్రెలు ఇచ్చినారు. ముగ్గురు కేసు పెట్టింటే ముగ్గురికి పంచి ఇచ్చినారు. ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి మా ఆయన్ని కొట్టాడు. ఎందుకన్నా ఇలా కొట్టావంటే మా గొర్రెలు ఎవరు మిమ్మల్ని? మల్లిక అనే వ్యక్తి సార్. ఏ ఊరు అయింది? కొత్తకోట మల్లిక అనే వ్యక్తి సార్. ఏం పని చేస్తుంటాడు ఆయన? ఏమో సార్ నాకు అదంతా తెలియదు. అయిపోయి నాకు అంటే ఉండే వ్యక్తి కానీ అయిపోయి ఏం పని చేస్తున్న విషయం నాకు తెలియదు. మామూలుగా దొంగతనమే చేస్తాను అంటారు ఊళ్ళో జనాలు అయితే. నాకైతే తెలియదు. అప్పుడు మల్లిక అనే వ్యక్తి కొట్టడంతో మా ఆయన వచ్చి మళ్ళీ పెద్ద మనుషులను పంపించి మా గొర్రెలు మాకు కట్టియండి, అప్పుడు సార్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఇచ్చినారు కదా, ఎట్లా తీసుకొచ్చుకున్నారా మీరు, మా మీద ఎట్లా కేసు పెడతారా మీరు అన్నాడు. మేము కేసు పెట్టలేదు అసలు, మీ మీద అనుమానవశంగా పెట్టినాము సార్, కానీ మీరు దొరికినారు కాబట్టి మేము పంచిచ్చినాము అన్నారు. అనేసరికి మా గొర్రెలు మాకు ఇచ్చేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదు అని అన్నారు. మేము తర్వాత బుధవారం పోలీస్ స్టేషన్కి సార్ మీరు పంచించిన గొర్రెలు ఆ రోజు మీరు న్యాయం చేశారు కదా, ఎన్నికమంటున్నారు అంటే సార్ వాళ్ళు ఏం అసలు స్పందించడం లేదు. వాడు దొరకలేదంటే కొట్టినాడు అన్నాడు కదా, సార్ ఏం స్పందించడం లేదు. ఊర్లో వాడు రోజు రారా నిన్ను ఏం చూస్తాము, నిన్ను చంపుతాంరా, అది ఇట్లా బెదిరిస్తాడు సార్. మొన్న 22వ తేదీ వచ్చేసి పొద్దున్నే దొడ్లో కసువు ఎత్తేసుకుంటున్నాం సార్. ఆవుల దొడ్లో కసువు ఎత్తేసుకుంటుంటే మీసాలు తీడి ఎంగిలి ముంచినాడు సార్ మా ఆయనకి. ఏమన్నా రోజు కొడతావు, మేము ఉండాల పోవాలా అంటే, ఇప్పుడు కానీ నా గొర్రెలు నాకు కట్టించే డబ్బులు నేను నష్టపోయినప్పుడు మీరు కేసు పెట్టినప్పుడు వెనక్కి కట్టించేంత వరకు నేను మిమ్మల్ని వదలనన్నాడు. ఇద్దరు కొట్లాడుకున్నారు సార్, ఒకరికొకరి మీద పడినారు. అప్పుడు నేను పోయి విడిపించి ఏమన్నా ఇదన్నంటే చూడు మన్నా కథ చూపిస్తాను అని కొత్త కొడుకు పోయినాడు సార్. కొత్త కొడుకు పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను. వాళ్ళని 30-40 మందిని వేసుకొని వచ్చి రాళ్ళతోనూ కట్లతోనూ పొడవలతోనూ ఇడిసి దాడి చేసినాడు. వచ్చినాడు సార్, వాళ్ళని కొట్టే చూసి నేను పోయినాను. పోతే నన్ను 5-6 మంది వచ్చి రాడ్లతో పొడవులతో కొట్టినారు సార్. నన్ను ఇక్కడ కత్తితో కొట్టినారు సార్. నన్ను ఇక్కడ చేతికి ఇక్కడ రాళ్ళతో కొట్టినారు సార్. వెనక పొడవులతో నరికింటే నేను తప్పించుకొని నన్ను ఇంకా రాళ్ళతో చాలా కిందికి పడేసి రాళ్ళతో ఇక్కడ చాలా కొట్టినారు సార్. ఇక్కడ తొమ్మందిగా దిగినారు, ఇక్కడ కొట్టినారు సార్. మీపై దాడి జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ని సంప్రదించారా లేదా? పోయినాం సార్. స్టేషన్లోకి పోయిన తర్వాత హాస్పిటల్కి పోయి రాండి అన్నారు. ఎవరన్నారు? అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది సార్. ఎస్ఐ గారు ఉన్నారా లేదా? ఎస్ఐ గారు లేరు సార్. అవునా? 100 కాల్ చేసినాము ఇంటి దగ్గర ఉన్నట్టు, ఏం స్పందించలేదు సార్.